హాయ్ 12, 18 అండ్ 24 తో భాగించినప్పుడు శేషం 5 మిగిలే కనిష్ట సంఖ్య ఏది అన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి మనకు ఈ క్వశ్చన్ సింపుల్ సాల్వ్ చేయాలనుకుంటే చూడండి, ఫస్ట్ మనకు వీటికి ఎల్సిఎం చేస్తే చాలు. ఎల్సిఎం ఆఫ్ 12, 18, 24 ప్లస్ 5, ఈ 5 అనేది మనకు రిమైండర్. ఓకే రైట్. ఈ 24 యొక్క ఎల్సిఎం, ఈ 3 నెంబర్స్ కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో ఉన్న గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి 24. ఈ 24 డైరెక్ట్ గా మనకి ఎల్సిఎం 24 తీసుకుంటే 12 తో డివైడ్ అవుతుంది, కానీ 18 తో డివైడ్ అవ్వదు. 24 ని డబల్ వేస్తే 48 మనకు 12 తో డివైడ్ అవుతుంది, 18 తో డివైడ్ అవ్వదు. సో కాబట్టి 24 3 చేసి ఏంటి 72 అనేది మనకు 12 6 18 4 24 3. సో కాబట్టి ప్లస్ 5 ఆన్సర్ ఏం రావాలి 77. ఇది మన ఆన్సర్ రైట్. ఇలా చేసుకోవచ్చు. సో ఇదే క్వశ్చన్ ని ఒకవేళ మనకు ఇదంతా ప్రాసెస్ గుర్తు లేదు అనుకుంటే ఆప్షన్ నుంచి ఎలా చేయొచ్చు అన్నట్టు చూసినట్లయితే ఇప్పుడు మనకు 12 తో డివైడ్ చేస్తే 5 రిమైండర్ రావాలి. సో ఇప్పుడు 77/12 తో డివైడ్ చేసినప్పుడు ఏంటి 12 6 72 5 రిమైండర్ వచ్చింది. ఓకే రైట్. సేమ్ 77 18 తో డివైడ్ చేద్దాం. 18 తో డివైడ్ చేస్తే ఏంటి 18 4 72 5 రిమైండర్. ఓకే నెక్స్ట్ 77 డివైడెడ్ బై 24 తో డివైడ్ చేస్తే ఏంటి 24 3 72 5. సో కాబట్టి అన్నిటితో మనకు 5 అనేది రిమైండర్ వస్తుంది, కాబట్టి మన ఆన్సర్ ఏంటి 5. ఇలా ఆప్షన్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు, ఇలా జనరల్ మెథడ్ లో కూడా చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చనే మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తా, ఆ క్వశ్చన్ ఆన్సర్ ని మీరు కామెంట్ లో సెలెక్ట్ చేసి చెప్పండి. సో మీరు చేసి చెప్పినట్లయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి చెప్పండి. రైట్. 15 తో పూర్తిగా భాగించే అత్యధిక 4 అంకెల సంఖ్యను కనుగొనండి. ఫైండ్ ది గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 15. రైట్. కామెంట్ రూపంలో మీ ఆన్సర్ సెలెక్ట్ చేసి చెప్పండి. దీన్ని షార్ట్ కట్ లో ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే రైట్.